హల్లెలూయా. ఆయన కుమారులను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తా ఉన్నాడు. ఆయన అవునా? ఖచ్చితంగా శిక్షించబడాల్సింది. ఎవరి చేత? దేవుడి చేత శిక్షించబడుతున్నాం మనం. ఆయనకి తెలుసు ఎక్కడ కొట్టాలని తెలుసు. రెండో రాకడన్న వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, ఒక గొర్రెని కొట్టి కాలు ఇంచి తన భుజం మీద వేసుకొని పోతా ఉన్నాడంట ఆయన. వాళ్ళు అడిగారు, అయ్యా ఎవరి గొర్రెని కొట్టారంటే నేనే కొట్టానన్నాడు ఆయన. ఎందుకు కొట్టానంటే దీన్ని ఒకవేళ ఏ గుంటనక్క తినేస్తుందో, ఏ అడవి కుక్క తినేస్తుందో, ఆమెన్ ఆమెన్ ఆమెన్, వాటి బారిన పడకుండా నేనే కొట్టి నా భుజంలో తీసుకొని పోతున్నాను అన్నాడు అంట ఆయన. అది కుంటుకుంటా పోతుంటే ఇప్పుడు ఇంతకు ముందు స్పీడ్గా వెళ్ళేది, ఇప్పుడు కుంటుతూ పోతుంది అది. ఎందుకంటే దాంతో నడవడానికి కొట్టాడంట ఆయన. ఎందుకు ఒక మనిషిని దేవుడు కొడుతున్నాడంటే నీతో ఉండడానికి. ఎందుకు ఒక మనిషిని దేవుడు కొడుతున్నాడంటే నీతో నివాసం చేయడానికి. గ్లోరీ హల్లెలూయా. ఇంతకుముందు పరిగెత్తే గొర్రె ఇప్పుడు కుంటుకుంటా నడుస్తూ ఉందంట. ఇప్పుడు ఆయన కూడా దాంతో పాటు కుంటుకుంటూనే నడుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను అడిగా కొంతమంది సావుకుల్ని, సార్ రెస్ట్ లేదా అన్న. నో రెస్ట్ అంట. నీకు రెస్ట్ లేదంట మనకి. ఒకవేళ ఎవరికైనా రోగం వచ్చిందంటే, ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చిందంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు రెస్ట్ ఇచ్చినాడంట. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. నేను ఇంతకుముందు బాగా పరిగిస్తుంటే ఒకసారి దేవుడు ఆ కాళహస్తి నాయుడుపేట మధ్యలో కొట్టాడు. ఒకే యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిన ఆ టైంలో కూడా సువార్తకి వెళ్దాం అంటే ఒక పాస్టర్ చేసి కొట్టి నిన్ను కూర్చోబెడితే నువ్వేంది సువార్త చేసి కూర్చో, రెస్ట్లో కూర్చోనన్నా. 3 నెలలు రెస్ట్లో కూర్చున్నా. హల్లెలూయా. వింటున్నారా? అందుకని రెస్ట్ లేదు మనకి. ఆమెన్. ఒకవేళ రెస్ట్ ఇచ్చినాడంటే అది దేవునికి స్తోత్రం అనుకోవాలి. అనారోగ్యం వచ్చిందంటే దేవునికి స్తోత్రం అనుకోవాలా. ఎందుకు నీకు ఊరికి అనారోగ్యం ఇవ్వడా ఆయన? హల్లెలూయా. ఎందుకంటే నీకు రెస్ట్ పీరియడ్ అయ్యింది. ఎందుకు దేవుడు ఒక మనిషిని శిక్షిస్తాడంటే ఆయన నీతో ఉండడానికే. ఊరికే కొట్టాడు సార్ ఆయన. ఎందుకు కొడతాడా ఆయన? అవునా? మన దెబ్బలు అవి కాదు, మన ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, నిందలు, అవమానాలు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఎవరు కలుగజేశారు? ఎవరో తెలుసా? దేవుడే కలుగజేసినాడు. ఎందుకు దేవుడు కలుగజేస్తున్నాడు? అది నీకు ఒక పాఠమైంది. ఆయన కుమారులు ఆయన కొడుతున్నాడు, ఆయన శిక్షిస్తున్నాడు, ఆయనతో ఉంచుకుంటున్నాడు, ఆయనతో పెట్టుకుంటున్నాడు, ఆయన వాళ్ళతో నడుస్తున్నాడు, ఆయన వాళ్ళతో జీవిస్తున్నాడు. ఎందుకో వ్యక్తిని దేవుడు కొడతాడంటే ఆయనతో నివాసం చేయడానికి.